దేవుని ప్రజలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో శుభములు, వందనాలు. ప్రేమణ దేవుని వల్లరా, దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన యొక్క మహదైశ్వర్యమును బట్టి మనమందరం ఈ రీతిగా దేవుని సన్నిధిలో గడపటం ఎంత శ్రేష్టమన్నాడు. దేవుని దృష్టికి 1000 దినాలు ఒక్క దినం. అదే దేవుని సన్నిధిలో ఒక్క దినం గడిపితే చూసారా, అంటే ఒకరోజు మనం మందిరాన్ని పోగొట్టుకున్నామంటే ఏం మిస్ అయ్యావు నువ్వు? 1000 సంవత్సరాలు, 1000 దినాలు కాదు, 1000 దినాలు. 1000 దినాలేనా? 1000 దినాలు. 1000 దినాల యొక్క జీవితాన్ని కోల్పోయావు దేవునిలో. అవునా కదా? కానీ మనం ఎంత ఈజీగా తీసుకుంటాం, ఎంత ఈజీగా తీసుకుంటాం. మొన్న మేము వేరే దగ్గర మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్లో ఒక వ్యక్తి చేతికి సెలైన్ పెట్టుకొని మరొక మనిషిని ఎంట పెట్టుకొని ఆ మీటింగ్కి అటెండ్ అయ్యాడంట. చూశారాడన్నా? ఆయన ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాడు. ఏంటయ్యా దీని వెనక కారణం అంటే ఆయన పడిన కష్టాలు చెప్తున్నాడు. ఏంటయ్యా అంటే చేతికి సెలైన్ పెట్టుకొని సెలైన్ బాటిల్ తీసుకొని వెళ్ళి మీటింగ్లో కూర్చొని నేను నేర్చుకున్నాను. చర్చిలు ఏడన్నా చూశారు అట్లా? చిన్న జలుబు చేస్తే చాలు, ఇంకా మనం ఆ రోజు మందిరానికి సెలవు, దేవునికి సెలవు. చిన్న జ్వరం వచ్చినా, ఇంకా మరీ దారుణం ఏంటంటే బంధువులు వచ్చారనుకో, ఇక అసలు పూర్తిగా బంధు. నువ్వు ముందే చెప్పాల బంధువులకి, మీరు ఆదివారం వస్తే మేము ఉండము, ఆదివారం వస్తే మేము ఉండము. అయినా వస్తారా? వస్తే ఉండడం, మేము మందిరం కాడికి వెళ్ళి మందిరం చూసుకొని మధ్యాహ్నానికి వస్తాం. ప్రేమ దేవుని వల్లరా, దేవుని యొక్క సన్నిధిలో గడపటం 1000 దినాల కంటే శ్రేష్టం అన్నాడు భక్తుడు దావీదు గారు. దాని యొక్క విలువ మనకు అర్థం కాలేదు. ఆ దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి ఆశీర్వాదాన్ని మన చేజేతులారా మనమే పోగొట్టుకుంటున్నాం. మన పని కోసం ఎంత దూరమైనా వెళ్తాం, విమానాలు ఎక్కైనా వెళతాం. అవకాశం వచ్చిందనుకో విమానాలు ఎక్కైనా వెళతాం. మరి దేవుని పని కోసం అంటే ఇంట్లో నుంచి కాలు బయటికి పడదాం. దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడంట? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను విడువక ప్రేమించుచున్నాను. ఇప్పుడు ఆ పాట ఏంటంటే గుర్తొచ్చింది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత? ఎంతో ప్రేమించాడంట. లోకమునంటే లోకంలో చాలా ఉన్నాయి. పిల్లులు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, పొట్లు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, సూర్యుడు ఉన్నాడు, భూమి, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, ఈ విశ్వంలో ఎన్నో ఉన్నాయి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను.
అంటే అర్థం ఏంటి? లోకం అంటే ఏంటి? గురజాడ అప్పారావు చెప్పాడు, దేశం అంటే మట్టి కాదు మనుషులు. మనుషుల్ని ప్రేమించరు కానీ, దేశంలో ఉన్న మనుషుల్ని ప్రేమించరు కానీ దేశంలో ఉన్న మట్టిని ప్రేమిస్తారు. ఒక సినిమా హీరో వచ్చి విమానం నుంచో దిగో, హెలికాప్టర్ల నుంచో దిగగానే కింద చెయ్యి పెట్టి, వంగి చెయ్యి పెట్టి నేలని అద్దుకొని ముద్దు పెట్టుకుంటే అదేంటంట? దేశ భక్తి. దేశంలో ఉన్న మట్టి దేశభక్తి. అసలు భక్తి అనేది దేశానికి సంబంధించింది కాదు, దేవునికి సంబంధించింది. అవునా కదా? భక్తి అనేది ఎవరికి ఉండాలి? దేవునికి భక్తులకు మధ్య ఉండేది దేవుని భక్తి, దైవ భక్తి. దేశంపై భక్తి అంటే దేశంలో ఉన్న మనుషులను ప్రేమించటం. దేశం అంటే మట్టి కాదు మనుషులు అన్నాడే, మరి లోకం అంటే లోకములో ఎవరిని ప్రేమించాడంట? ఆయన ఎంతో ప్రేమించాను. కొలవలేనంత ప్రేమ, చెప్పలేనంత ప్రేమ. జాన్సన్ విక్టర్ గారు ఏం చెప్పాడు? పాట విన్నారు కదా? విన్నారా లేదా? విన్నారు. ఆ పాట మధ్యలో ఆయన కొన్ని మాటలు చెప్పాడు. అవి ఎక్కువగా ఆడవాళ్ళ గురించే చెప్పాడు, ఆడవాళ్ళ అవసరం గురించే చెప్పాడు. ఏంటిదమ్మా? భర్త పువ్వులు అడిగితే నీ ప్రేమ ఎంత? మూర, 2 మూరల, 3 మూరల? ఏ భర్త అంతే కదా తేగలడు. మరి దేవుని ప్రేమ ఎంత ఆలోచించారా? ఒక గులాబీ పువ్వా, ఒక రోజా పువ్వా, బంతి పువ్వా, చామంతి పువ్వా, మల్లె పువ్వా, సన్నజాజుల, కాగడాల, ఇంకా ఎన్నో ఉన్నాయి. కనకాంబరాలు ఉన్నాయా లేవా? ఒక భర్త ప్రేమే మూర పూలు, 2 మూరల పూలు, 3 మూర పూలు అయితే మరి దేవుని ప్రేమ ఆలోచించండి. చెప్పగలమా? ప్రపంచవ్యాప్తంగా ఎన్ని పూలను చేశాడు? ఎన్ని పూలను చేశాడు? మీ భర్త ఎప్పుడన్నా 10 మూరల పూలు తెచ్చాడా? తెచ్చారా? తెచ్చుంటాడండి. ఎప్పుడు? పెళ్ళప్పుడు. పెళ్ళిలో తెస్తారా నిన్ను పూలు, ఇంకా మళ్ళా తెస్తారా? మళ్ళా తీసుకురారు, మళ్ళా తీసుకొని రారు. కానీ దేవుని ప్రేమ మనం పుట్టకముందే వీటన్నిటినీ చేశాడు. నీకు దేవునిపై ఉన్న ప్రేమ ఎంత? ఆయన మనపై ఉన్న ప్రేమ చెప్పలేనంత అన్నాడు. మరి నీకు దేవునిపై ఉన్న ప్రేమ ఎంత? మన దగ్గర ఉన్నది ఇవ్వలేనంత. అంతేనా? నీ ప్రేమ ఎంత ఉండాలంటే నీ ప్రాణము పెట్టేంతగా ఉండాలి. మన కోసం యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడా లేదా? పెట్టాడు. మనల్ని ప్రేమిస్తే పెట్టాడా? ప్రేమించకపోతే పెట్టాడా? ప్రేమిస్తేనే పెట్టాడు. ప్రేమించిన వారు లేదా మనం ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తామో, నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టమో, నీ తల్లి, నీ తండ్రి, నీ భార్య, నీ భర్త, నీ పిల్లల, నీ స్నేహితుల, లేకుంటే నీ అధికారి, ఎవరైతే నీకు ఎక్కువ ఇష్టమో వాళ్ళు వచ్చి నిన్ను ఏదైనా ఒకటి అడిగారు అనుకో, నీ దగ్గర ఉన్నది అది నాకు కావాలి, ఇస్తావా అని అడిగారు అనుకోండి, ఇస్తారా? ఇరా? ఎక్కువగా మీరు ప్రేమించారు. మీరు ప్రేమించిన వ్యక్తి మిమ్మల్ని ఏదైనా అడిగితే వెనక ముందు చూడకుండా ఇచ్చేస్తాం. మరలా ఇది ఇస్తే నాకు ఎట్లా అని కూడా ఆలోచించాం. కావాలంటే మరలా సంపాదించుకోవచ్చు, మరలా కొనుక్కోవచ్చు, ఇంకొకటి తెచ్చుకోవచ్చు అనుకుంటాం.
దేవుడు కూడా మనల్ని ఎలా ప్రేమించాడంటే కొలవలేనంతగా ప్రేమించాడు. మనం తీర్చలేనంత రుణాన్ని మన కోసం పెట్టాడు ప్రేమన దేవుని వారు. ఆయన చెప్తున్న గ్రంథకర్త రాస్తున్న మాటను మనం చదివితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు పుట్టినవాని యందు, ఎవరైతే దేవుని యొక్క అద్వితీయ కుమారుడుగా పుట్టాడో ఆయన యందు విశ్వాసముంచు వారు అందరూ నశించకుండా నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యేసుక్రీస్తునిచ్చాడు. ఈ పువ్వులిచ్చింది చాలక, మనం తినే తిండిచ్చింది చాలక, మనం త్రాగే నీళ్లు, తినే తిండి, పీల్చే గాలి, అనుభవిస్తున్న ప్రకృతిని అంతటిని కాకుండా ఇంకా నేనేమి ఇవ్వాలి నా పిల్లలకి, నేను ఇంకా ఏమి ఇవ్వాలి, ఏమిస్తే నా గురించి తెలుసుకుంటారు అని ఆలోచించి ఆఖరికి తన దగ్గర ఉన్నటువంటి కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు. ఆయన ఇచ్చిన తరువాత చాలు అనుకోలేదు, మరలా పరిశుద్ధాత్మను కూడా మనకి అనుగ్రహించాడు. ఎంత గొప్ప తండ్రి అండి. భర్త అడగంగానే ఎప్పుడైనా పూలు తెచ్చాడా? అడగంగానే తెస్తాడా? అవకాశం ఉంటే తెస్తాడు, లేకుంటే వచ్చేస్తారు. ఇద్దరి మధ్య సఖ్యత బాగుంటే తెస్తాడు, లేకుంటే తేడు. అడగబోయినాక మూర 30 ఉండాల్సిందే, 70, 80, 100 ఉందనుకోండి, ఇప్పుడు వద్దులే మరలా తీసుకుందాం పా అంటాడు. అవునా కదా? అవును. మరి దేవుడు ఫ్రీగా ఇచ్చాడే, ప్రతిదీ కూడా మనకి ఫ్రీగా ఇచ్చాడు. ఆయన మన దగ్గర ఏమీ పన్నేం వసూలు చేయటంలా, ప్రభుత్వంలాగా పన్నేం వసూలు చేయటంలా, ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు. మీరు అనుభవించండి, నన్ను గుండెల్లో ఉంచుకోండి, నన్ను మీ మదిలో ఉంచుకోండి, మీ గుండెల్లో ఉంచుకోండి. నేనంటే భయము కలిగి, భక్తి కలిగి, వినయం కలిగి, విధేయత కలిగి, కృతజ్ఞత కలిగి జీవించండి. ఆలోచించండి, ఎవరి పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నావు? ఎవరి పట్ల భయం కలిగి ఉన్నావు? ఎవరి పట్ల నీవు గౌరవం కలిగి ఉన్నావు? భర్త అంటే భయం, భార్య అంటే భయం, కప్ప అంటే భయం, తేలంటే భయం, పాము అంటే భయం. దేవుడంటే భయమే లేదు. భయమే లేకుండా బ్రతుకుతున్నారు ప్రేమన దేవుని వల్ల. ఈరోజు సమాజం అంతా ఎలా ఉందంటే, ఆ దేవుడా ఏడున్నాడు? ఉంటే ఉన్నాళ్ళు, ఏడో ఉంటాడు ఆయన, ఆయనతో మనకేం పని, మనతో ఆయనకేం పని? ఈ ధోరణిలోనే ఉంది లోకమంతా. తెలుసుకున్న అతి కొద్ది మందిగా ఉన్న మనమైన దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మన మీద చూపుతున్న ప్రేమను మనం నిర్లక్ష్యం చేయక దాన్ని పొందుకొని దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన ప్రేమ ఎంతదయ్యా అంటే, పరమగీతములో చూడండి, పరమగీతములు 8వ అధ్యాయం 6వ వచనం. పరమగీతములు 8వ అధ్యాయం 6వ వచనం. ప్రేమ మరణమంతా బలవంతమైనది. ప్రేమ ఎలాంటిదంట? మరణమంతా బలమైంది. మరణం బలమైందా కదా? చాలా బలమైంది. దాన్ని మించిన బలాఢ్యుడు ఎవరు లేరు, ఒక యేసుక్రీస్తు వారు తప్ప. ఎందుకంటే ఈ భూమి మీదకి వచ్చినటువంటి వారిలో అందరూ, ప్రతి ఒక్కరూ, చిన్నలు మొదలుకొని పెద్దల వరకు, ఆనాటి ఆదాము నుంచి ఈనాటి మన కాలం వరకు కూడా ఎన్నో కోట్ల మంది ప్రజలు వచ్చారు. అందులో
జ్ఞానవంతులు ఉన్నారు, ఐశ్వర్యవంతులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, గుణవంతులు ఉన్నారు, ఎంతో బలాఢ్యులు ఉన్నారు, ప్రపంచాన్ని జయించిన చక్రవర్తులు ఉన్నారు. కానీ మరణాన్ని జయించిన వారు లేరు. దాని ముందు ప్రతి ఒక్కడు తలదించాల్సిందే. ఇప్పుడు, అప్పుడు, ఎప్పుడు అనేది, నాకు ఇంకా 10 సంవత్సరాల టైం ఉంది, నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, అవకాశం ఇవ్వు అంటే ఆగుతుందా? ఆగదు. ప్రతి మనిషిని కూడా లొంగ తీసుకుంటుంది. ఎక్కడెక్కడ ఉందయ్యా అంటే, తల్లి గర్భములో ఉంది, బయటికి వచ్చినాక ఉంది, నువ్వు బ్రతికే బ్రతుకులో ప్రయాణంలో ఉంది, తినే తిండిలో ఉంది, తాగే మందులో ఉంది, అన్నిటిలో కూడా మరణం ఉంది. ఎప్పుడు ఎలా పోతామో తెలియదు, ఏ రోగం వచ్చి పోతామో తెలియదు. మరణం అనేది ఎలా కన్ఫామ్గా వస్తుందని తెలుసో, ప్రేమ ఎలాంటిదంట, మరణమంతా బలమైనది, బలవంతమైనది, బలవంతంగా లొంగ తీసుకుంటుంది. నువ్వు లొంగనన్నా ఒప్పుకోదు ప్రేమ దేవుని వల్ల. అలాంటి మరణాన్ని జయించిన వాడే మనం నమ్మిన మన ప్రభువు, మన కోసం ప్రాణం పెట్టిన మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరణము యొక్క బలము ఆయనను బంధించి ఉంచలేకపోయింది. సమాధి బద్దలైపోయింది. వాళ్ళు సంకెళ్లతో బంధించినా, గొలుసులేసి రాళ్లను వేసి బంధించినా అవి ఆయనను బంధించలేకపోయాయి. యేసుక్రీస్తు ఎందుకు అంత సమాధి కూడా బద్దల కొట్టుకొని లేచాడంటే, ఆయనలో ఉన్న ప్రేమ అంత బలమైనది. ఆయనలో ఉన్న ప్రేమ అంత బలమైంది. ఎంత బలమైంది? నీ కోసం ప్రాణం పెట్టే అంత బలమైంది. ఎవరు పెడతారు? మీలో ఎవరన్నా నా కోసం ప్రాణం పెడతారా? నేనేమైనా మీకోసం ప్రాణం పెట్టగలనా? భార్య భర్త కోసం పెట్టగలదా? భర్త భార్య కోసం పెట్టగలడా? పిల్లలు తల్లిదండ్రుల కోసం పెడతారా? తల్లిదండ్రులు పిల్లల కోసం పెడతారా? పెట్టలేరు ప్రేమ దేవుని వల్లరా. మొన్న మధ్యకాలంలో యూట్యూబ్లోను పేపర్లోను చూశాను ఒకసారి. భార్య అంట భర్త కొంచెం మైండ్ తక్కువ, కొంచెం వీక్గా ఉన్నాడు. ఆమెకి డబ్బులు అవసరం, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు చిన్నగా వెళ్ళి ఒక డాక్టర్ని కలిసిందంట. డాక్టర్ని కలిసి ఆ డాక్టర్తో బేరం కుదుర్చుకొని మాట్లాడుకొని, ఈ భర్తకి ఏదో కడుపుల నొప్పి అన్నట్టుగా, ఆపరేషన్ చేయాలన్నట్లుగా తీసుకొని వెళ్ళి 24 గంటల పేగు నొప్పి వచ్చిందని ఆపరేషన్ చేయాలని చెప్పి పుట్టించి హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ ఆయన కిడ్నీ తీసేసింది. ఎవరు? భార్యే కలిసి కలకాలం ఉంటానని చెప్పి వాగ్దానం చేసిన భార్య ఏం చేసిందయ్యా అంటే, హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి ముందే డాక్టర్ తోటి మాట్లాడుకొని కమిషన్కి భర్తలో ఉన్న ఒక కిడ్నీ తీసి అమ్మేసుకుంది. చూసారా ఎంత దారుణమో, ఎంత మోసమో చూడండి. యేసుక్రీస్తు మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు, దేహాన్ని పెట్టాడు. ఈ లోకపు ప్రేమ మోసం, ఈ లోకపు నటన మోసం, గతించిపోయేది. ఎంతసేపు అన్నాడు పెద్ద ఆయన? నువ్వు 60 సంవత్సరాలు బ్రతికితే 60 సంవత్సరాలు బ్రతికితే ఎంతసేపు మన జీవితం అయ్యా? ఎంతో 90 నిమిషాలు బ్రతికితే చెప్పాడు. నేను 60 నిమిషాలు బ్రతికితే ఎంత అంటున్నా? 90 నిమిషాలు బ్రతికితే ఎంతసేపు చెప్పాడు? 90 నిమిషాలు 1.5 గంట. 60 సంవత్సరాలు అయితే 1.5 గంట కాదనుకుంటా. 90 నిమిషాలు అయితే 1.5 గంట. మరి కొద్ది జీవితంలో చూడండి ఎంత భయంకరంగా
జీవిస్తున్నారు. పక్కలో ఉండే భార్యే మోసం చేసింది ఆయన్ని, మోసం చేసింది. అలానే ఇంకొక వ్యక్తి అట్లని తెలివి తక్కువగా ఉన్న వ్యక్తిని ఏం చేశారయ్యా అంటే, అన్నదమ్ముల పిల్లలే, అంతా సొంతం అన్నదమ్ముల పిల్లలే. ఏం చేశారయ్యా అంటే, స్నేహితులుగా బాగా ఉన్నారు. అతను కొంచెం తెలివైనోడే. అయితే ఈ తోటి ఉన్నవాళ్ళు ఏం చేశారంటే, అతని పేరున ఒక పాలసీ కట్టించారు. పెద్ద పాలసీ, ఇన్సూరెన్స్ పాలసీ, ఎల్ఐసి చేయించి కొద్ది నెలల తరువాత ఏం చేశారయ్య అంటే, ఒక యాక్సిడెంట్ చేసి అతను చంపేశారు. అతని భార్య పెద్ద తెలివైంది కాదు. కొన్ని లక్షల రూపాయల పాలసీ, సుమారు 70 లక్షలు 80 లక్షలు పాలసీ చేయించి అతన్ని యాక్సిడెంట్ చేసి చంపేసి ఈ ప్రూఫ్స్ అన్నీ పెట్టి ఆ డబ్బులు ఏం అకౌంట్కి పడేటట్టు ఏమని తీసుకెళ్ళి బ్యాంకులో సంతకాలు పెట్టించి ఆ డబ్బులు కొట్టేశారు. చూడండి ఎంత మోసమో. ఇలాంటి భయంకరమైన ఎన్నో మోసాలు జరుగుతూ ఉన్నాయి. ప్రభువు రాకడ సమీపంగా ఉంది. ఇంకా సమయం ఉందలే, ఇంకా అవకాశం ఉందలే, ఇంకా నాకు వయసు ఉందలే, ఇప్పుడే కాదులే ఆయన అనుకొని నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావా లోపల? ఈ క్షణం కన్ను మూస్తే ఎక్కడికి వెళతామో ఆలోచించుకోవాలి. ఈ క్షణంలో ఈరోజు మనం కన్ను మూస్తే, ఈరోజు పడుకొని నిద్ర లేవకుండా చనిపోతే మన గమ్యం ఎక్కడ? పరదేశుక, అగ్నిగుండానిక? దేన్ని బట్టి డిసైడ్ అవుతుంది? మనం బ్రతికిన బ్రతుకును బట్టి. దేవుడు అంత మితము లేని ప్రేమను ఎంతో అన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అంత ప్రేమను చూపించాడు గనుకనే కఠోరమైన శిక్షలోనికి పంపిస్తున్నాడు. పాతాళం ఎలాంటిదంట? అక్కడే రాయబడింది 8:6లో. నెక్స్ట్ వచనం అదే, కింద పదం. పాతాళము చాలా కఠోరమైనది, దాని నుంచి నిన్ను తప్పించే నాదుడే లేరు. ఎక్కడా లేరు. పాతాళానికి వెళ్ళినాక అక్కడ లేరు. చచ్చిపోయిన తర్వాత ఇక్కడ ఏమన్నా శవాన్ని అది చేసి పాతాళం తప్పిస్తారా? లేదు. వాక్యం చెప్పి తప్పించగలరు. దేవుని మాటలు చెప్పి, యేసుక్రీస్తు మాటలు చెప్పి, ఆయన కార్చిన రక్తాన్ని చెప్పి, ఆయన యొక్క త్యాగాన్ని చెప్పి తప్పించగలం. వింటే తప్పించబడతావు, వినకపోతే పోతాం. విన్నా బ్రతుకు మార్చుకోకపోతే పోతాం. కనుక మన జీవితం ఎలా ఉండాలంటే, దేవుని కోసం నువ్వు ప్రాణము పెట్టేంతగా ఉండాలి. నీ జేబులో ఉన్న డబ్బులు పెట్టడం కాదు గొప్ప, మన దగ్గర ఉన్న డబ్బులు పెట్టడం కాదు గొప్ప, దానికి మించి రావాలి. టైలర్లో జేబు ఎక్కడ కుట్టారు? గుండె. గుండె ఏందంట? లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అనాల. కానీ డబ్బు పెట్టిన తర్వాత లబ్ డబ్ అనేది మానేసి జేబుకు దగ్గరలోనే పెడతారు కదా, జేబు దగ్గరే, గుండె దగ్గరే పెడతారు జేబు కూడా. ఎందుకంటే లబ్ డబ్ అనేది కాస్త డబ్బు 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 అని కొట్టుకుంటుంది. లోకమంతా దాని వెంట తిరుగుతుంది. లోకమంతా దాని వెంట తిరుగుతుంది. అది కాదు మనకి జీవితం. దేవుడిచ్చిన ఈ కొద్ది జీవితాన్ని, స్వల్పమైంది, ఆవిరి వంటిది అన్నాడు. నీటి మీద బుడగ వంటిది, కూలివాని దినముల వంటిది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. అలా ఉండవలసినటువంటి ఈ జీవితం కోసం చంపుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, నరుక్కుంటున్నారు, ద్వేషించుకుంటున్నారు, హేళన చేస్తున్నారు. ఇవన్నీ చూస్తే, క్షణంలో పోయేవి చూస్తే ఆయనకి ఎలా ఉంటుంది? ఒరే పిచ్చోళ్ళారా, ఎంతసేపురా మీ బ్రతుకు, ఎంతరా నీ జీవితం, ఈ కాసేపటికి ఎందుకు ఎగిరెగిరి పడుతున్నావు? పెద్దోళ్ళు అంటూ ఉండేవాళ్ళు, అన్నీ ఉన్న ఆకేమైద్దంట, అణిగి మణిగి
ఉంటుంది. ఆకు ఉత్తాకు పెట్టామని కాడ ఉండదు, అది గాలికి లేచి వెళ్ళిపోతూ ఉంటుంది కొట్టుకొని. అదే దాంట్లో అన్నీ ఉన్నాయి అనుకోండి, అనికి మనికి ఉంటుంది. అంటే ఏదో అన్నము కూర పప్పు అని కాదు, మనలో దేవుని వాక్యము ఉంటే అణిగి మణిగి ఉంటాము. వాళ్ళు లోక సామెత చెప్పారు, కానీ ఇక్కడ ఏంటంటే నీలో దేవుని వాక్యం అనేది ఉంటే అణిగి మణిగి ఉంటావు, తగ్గించుకొని ఉంటాం, ఎగిరెగిరి పడం, ఆవేశపడం, అణిగి మణిగి ఉంటాం. దేవుని యొక్క భయము కలిగిన వారం తగ్గించుకొని జీవిస్తాం. అలాంటి జీవితం కనుక మనకు లేదనుకోండి, మనం పరలోకానికి అన్ఫిట్, క్వాలిఫై అవ్వం. ఎప్పుడైతే నువ్వు దేవుని కోసం నమ్మకంగా బ్రతుకుతావో అప్పుడు పరలోకానికి దగ్గరవుతావు. ఏమైంది? ఒక మాట అన్నాడు భర్త, ఓర్చుకోలేవా? లేదా ఆడకూతురు తొందరపడి 2 మాటలు అంది, ఓర్చుకోలేవా? నీ భార్య కదా. కొన్ని సమస్యలు చెప్తూ ఉంటారు మా దగ్గరికి వచ్చి, నా పరిస్థితి ఇది, ఏం చేయాలా? తప్పదు. చేసుకునే అంతవరకే, చేసుకోక ముందే నువ్వే నిర్ణయం చేసుకున్నా చెల్లుతుంది. చేసుకున్న తరువాత నువ్వు ఏ నిర్ణయం చేసుకున్నది చెల్లదు. నా భార్య అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగలేదు, అప్పుడు బాగుంది ఇప్పుడు బాగలేదు ఆయన అంటే కుదరదు. ఒక ఆయన అంట పెద్ద జడ చూసి చేసుకున్నాడంట, పెద్ద జడ చూసి పెళ్లి చేసుకున్నాడంట. ఎంటికలు బాగా బొద్దుగా పొడుగ్గా ఉండయని చెప్పి చేసుకున్నాడంట. ఆమె ఈయన దగ్గరకు వచ్చిన తర్వాత ఒక కొడుకో కూతురో పుట్టారు, గర్భవతి అయింది. ఆ బాలింతగా ఉన్నప్పుడు కొన్ని రాలిపోయినాయి. ఆ గోంగూర కట్ట కాస్త కరివేపాకు కట్ట అయిందంట. ఆ తరువాత రెండో డెలివరీలో కొన్ని రాలిపోయినాయి. అప్పుడేమో ఈ కరివేపాకు కట్ట కాస్త కొత్తిమీర కట్ట అయిందంట. ఇప్పుడు ఏమొద్దంటున్నాడు, ఇంకా కొద్ది రోజులు పోతే ఆ కొత్తిమీర కట్ట కాస్త పుదీనా కట్ట అవుతుంది. ఇప్పుడు మాట్లాడవచ్చా? ఎంటికల కోసం కాదు, మనిషి మనస్తత్వం కావాలి, మనిషి యొక్క లక్షణం కావాలి, మంచి లక్షణం కావాలి, దైవ లక్షణాలు కావాలి. వీళ్ళిద్దరికి గొడవ వచ్చి ఆ ఎంట్రుకలు కాడే ఇద్దరికి గొడవ వచ్చి ఆమె అందంట, ఈ మంచం మా అమ్మ మా నాయన తెచ్చారు నాకు, నువ్వు నా మంచం మీద నుంచి లేచిపోయానన్న. నాది మంచం, నువ్వు లేచిపోందంట. రోసానికి పోయి పడుకున్నాడంట కింద, పక్కన పడుకొని ఆయనకి మధ్యరేతిలో గుర్తొచ్చిందంట. ఏమని? అరే నిజమేనే, మంచం వాళ్ళ అమ్మోళ్ళు తెచ్చారు కానీ నవారి తెచ్చింది ఎవరు? నేను కదా అని చెప్పి అప్పుడు లేచి ఆ కత్తి కొడవలో తీసుకొని పోయి ఆ నవారంతా కోసేసాడంట. ఆమె కింద పడింది. ఇప్పుడు ఎవరు తీసుకోవాలి హాస్పిటల్కి? కోపం వస్తే కోసేసుకోకండి, కోపం వస్తే కోసేసుకోకండి. కుటుంబాలు కట్టుకోవాలా, తగ్గించుకోవాలా. ఇది మా అమ్మ ఇచ్చింది, ఇది మా నాయన ఇచ్చింది, నేను అంత కట్నం ఇచ్చాను, ఇంత కట్నం ఇచ్చాను మాట్లాడేవాళ్ళు ఉన్నారులేదు. చూసారా, విన్నారు లేదు మీరు ఎప్పుడు అని ఉండరులే. అన్నారా? ఏమో మహానుభావులు ఎలా భరాయిస్తున్నారో. నిన్న ఒక తమ్ముడు ఒక ఫోటో పెట్టాడు నాకు. ఒక తమ్ముడు ఒక ఫోటో పెట్టాడు. అదేంటయ్యా అంటే భార్య ఏదో ఆ మొబైల్లోనే ఉండాల, ఇంట్లో భార్య అంట 2 ఫోటోలు పెట్టాడు 2 వైపులా. ఒకటేమో బాగా ఆనందంగా నవ్వుతూ ఉంది, ఇంకొక ఫోటో ఏమో జుట్టు ఎరబూసుకొని ఏదో దయ్యం కాదు, ఏదో కళకళ లకలక ఏంటో ఉండదు కదా, అట్లా ఎరబూసుకొని ఉంది. దీనికేం రాశాడంటే, ఇంట్లోకి ఎవరన్నా వచ్చినప్పుడు, బంధువులు వచ్చినప్పుడు భార్య, ఇంట్లో ఎవరు లేనప్పుడు భార్య. 2 పెట్టాడు, 2 ఫోటోలు.
ఎవరన్నా వచ్చినప్పుడు ఇలా ఉంటుందంట, ఎవరు లేనప్పుడు అలా ఉంటుందంట. ఏం తమ్ముడు మా చెల్లెలు నిన్ను అంత ఇబ్బంది పెడుతుందా అని పెట్టాను. ఇక రిప్లై రాలా, మరి పాపం రిప్లై రాలా. ఆలోచించండి. ఇందాక జాన్సన్ అన్న చెప్పాడు కదా, మూర పువ్వులు, 2 మూరల పువ్వులు, 3 మూరల పువ్వులు తెచ్చారా? వేసారా? అద్దుగో ఏంది ఈ కాలపు భార్య పైన ఉంది. ఆ పదం ఎక్కువగా నేను బలకను. ఏదయ్యా తీసేసావు? ఈ కాలపు భార్య చుట్టాల దగ్గర ఉన్నప్పుడు అంటది, ఇంట్లో ఉన్నప్పుడు అంటది. ఇదేమో పండక్కి బయటికి పోయినప్పుడు, బంధువుల కాడికి పోయినప్పుడు, అదేమో ఇంట్లో ఉన్నప్పుడు అంట. అలానే ఉన్నారా? కొంతమంది ఉంటారులేండి, అందరు కాదు, ఎవరో. భార్య అస్తమానం పూలు అడుగుతుందంట. భారతీయ అనుకుందాం, మధు ఉండాడు, ఈరోజు రాల మరి తమ్ముడు. భారతీయ అస్తమానం పూలు అడుగుతుంటే, ఏంది పొద్దాలు నీకు వాళ్ళ, నీకు ఎన్ని పూలు కావాలో చెప్పు తెస్తానన్నాడంట. ఎన్ని తెస్తావు ఏంటంటే, ఒక లారీ పూలు తెస్తాను, ఇంకా అస్తమానం నన్ను అడగ్గాక అన్నాడంట. నువ్వు లారీ పూలు తేవాలనే కానీ నేను ఇంకెప్పుడు నిన్ను పూలు అడగను. నిజమేనా? ఇదే మన ఇద్దరి మధ్య ఒప్పందం. మన ఇద్దరి మధ్య ఒప్పందం ఇదే. నేను లారీ పూలు తెస్తాను, నువ్వు ఇంకెప్పుడు లైఫ్లో పూలు అడగకూడదు ఆయన చెప్పాడు. నువ్వు తీసుకురాపో, నువ్వు లారీ పువ్వులు తేవాలనే కానీ ఇక ఎప్పుడు నేను నిన్ను లైఫ్లో పూలు అడగను ఆయన చెప్పి అంది. భారతి తెలివైంది కదా. అప్పుడు ఇదిగో నేను పోతనా, మళ్ళా తెచ్చిన తరువాత ఇన్ని పూలా, ఇన్నెందుకు, ఇవన్నీ నేను ఏం చేసుకోవాలా అంటే, కుదరదు, నేను పోతనాన్ని తీసుకొస్తా అన్నాడు. నువ్వు పోయి తీసుకురాపో, నీకెందుకు, నేను ఇంకెప్పుడు నేను లైఫ్లో పూలు అడగనంది. సరే పోతనా, పొయ్యి తెచ్చిన తర్వాత నేను అట్టనుకోలేదు, ఎట్టనుకోలేదు, నిజంగా నువ్వు తెస్తావు అనుకోలేదు ఆయన చెప్పి అన్నాడు. నేనేమన్నా, నువ్వు నిజంగానే తీసుకొని రాపో, నువ్వు వచ్చిన తర్వాత నేనేం మాట్లాడను అంది. సరేనని చెప్పి పోయాడు. మంచి సిటీకి పోవాలి కదా, పల్లెల్లో దొరుకుతాయి లారీ పూలు. ఒకసారి మంచి సిటీకి పోవాలా, పోయాడు. పొయ్యి మధు తెలివైనడు గనక ఒక లారీ కొన్నాడు. ఆ లారీకి నిండుగా సరిపడేటట్టుగా ఇంకా కొన్ని మిగిలేటట్టే పూలు తీసుకున్నాడు. వచ్చాడు ఇంటికి వచ్చి, అయ్యో లారీ పూలు తెచ్చాను చూడా అని అన్నాడు. బయటకు వచ్చి చూస్తుంది, కిటికీలో కూడా చూస్తుంది, బయట ఇంటి ముందు ఏమన్నా లారీ ఉందా, లారీలో పూలు ఉండయా, నిజంగానే తెచ్చాను అంటున్నాడు ఆయన చెప్పి బయటకు వచ్చి చూస్తే లారీ లేదు, పూలు లేవు. ఏది లారీ పూలేయి నువ్వు చెప్తున్నావు అని అంటే, అదిగో ఆడ సోఫాలో పెట్టే చూడు అవపట్టలేదా అని. కవర్ తీస్తే ఆ లారీ ఉంది. ఎంత లారీ? 100 రూపాయలు లారీ. 100 రూపాయలు. ఏ లారీ? పిల్లలు ఆడుకుంటారు చూసారా, ప్లాస్టిక్ లారీ, బొమ్మ లారీ. ఆ లారీ 100 రూపాయల లారీ. దాని నిండా ఒక 30 రూపాయలు బంతి పువ్వులు నిండిపోయింది. లారీ ఉంది, పూలు ఉన్నాయి. నేను వెళ్ళేటప్పుడే చెప్పా, తెచ్చిన తర్వాత మళ్ళా నేను అట్టనుకోలేదు, ఎట్టనుకోలేదు, ఈ కాదు నేను చెప్పింది, అయ్యి అది ఇదని మాట్లాడకూడదని చెప్పాను. ఇప్పుడు ఇదేంటిది? లారీ. ఏంటి? పూలు. లారీ నిండా పూలు. నిండిందా లేదా? లారీ పూల కాదా? అయిపోయింది. ఇక చరిత్రలో నువ్వు ఎప్పుడు నన్ను పువ్వులు అడగొద్దు. చూడండి, అట్ట మోసపోగాకండి, మాయపోగాకండి. మోసపోతారా? పోయారు ఎప్పుడన్నా? అంత స్వేచ్ఛ ఆడుందండి మాకు, అంత ప్రేమగా, అంత అన్యోన్యంగా మేమే ఆడుంటాము. ఆయన ఆ పట్టికి, నేను ఈ పట్టికి. ఆయన చెమ్మిదిరి అన్నం ప్లేట్ ఇసిరేస్తే నేను ఈ కిచెన్లో వండిన గిన్నెలు ఈ పగల కొడుతూ ఉంటాను ఆయన అంటారా? అట్టుండకూడదు.
భార్యాభర్తలు బాగుండాలి, ప్రేమగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకునేవారిగా ఉండాలి, ఒకరికి కోపం వస్తే మరొకరు సర్దుకునేవారిగా ఉండాలి, ఒకరినొకరు గౌరవిస్తూ ఒకరినొకరు ప్రేమిస్తూ జీవించాలి, దేవునిలో కుటుంబాన్ని కట్టేవారిగా ఉండాలి. నాది మంచం నీది కంచం అంటే కుదరదు. ఆయన నవారు కోసాడు, ఏమైంది? తర్వాత ఇబ్బంది. అలాంటి వద్దు. నీరసం అందనుకో, నీరసం వచ్చింది, నువ్వు ఎక్కడికన్నా పదం రమ్మన్నావు అనుకో, నేను రాను, నీరసంగా ఉంది, నాకు బాగోలేదు అందనుకో, నువ్వు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ ఏ స్కానింగ్లో ఇది దొరకవు. ఎందుకు? అక్కడికి పోవటం ఇష్టం లేదు కనుక నీరసం అందనుకోవాలంతే. నువ్వు తొందరపడి హాస్పిటల్కి తీసుకెళ్ళావు అనుకో, డబ్బులు ఖర్చు అయిపోతాయి, ఏం ఉపయోగం ఉండదు. ఎక్కడికన్నా పెళ్ళికి పోవాలనుకో, అప్పుడు ఎలా ఉంటుంది? లేదా వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోయేటప్పుడు ఒకలాగా ఉంటారు, వీళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోయేటప్పుడు ఒకలాగా ఉంటారు. ఉన్నారా లేరట? ఉన్నారు. ఇంతకుముందు చెప్పాను, వంటింట్లో బంధువులంట, వసారులో బంధువులంట. వంటింట్లో బంధువులు ఎవరు, వసారులో బంధువులు ఎవరంటే అమ్మగారి తరపున వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా వంట రూమ్లోకి పోతారంట. ఏం వండేవమ్మా, ఏందమ్మా, ఏముందో తినటానికని. అదే అయ్యగారి తరపున వాళ్ళు వచ్చారనుకో, తోబుట్టువులు కానీ లేదా తల్లిదండ్రులు కానీ, ఆడ బయట ముందు ఆడ ఉండాలా, వెయిట్ చేయాలా, లేదా ఆడ కూర్చోవాలా, వాళ్ళు తెచ్చేంతవరకు వెయిట్ చేయాలా. నువ్వు ఎప్పుడైతే నీ అత్తమామల్ని తల్లిదండ్రుల్లాగా చూస్తావో అప్పుడు నీ భర్త దగ్గర నీ విలువ పెరుగుతుంది, నీ మీద గౌరవం పెరుగుతుంది. నీ తల్లిదండ్రులు కూడా నిన్ను చూసి భయపడేటట్లు ఉండాలి నువ్వు చూపించే ప్రవర్తనని. నీ భర్త కూడా నీకు విలువనిచ్చేవాడిగా ఉండాలి, గౌరవించేవాడిగా ఉండాలి. ఎందుకంటే మనం ప్రవర్తించే ప్రవర్తనను బట్టే ఉంటుంది ఏదైనా. తాగుబోతు భర్త కావచ్చు, లేదా ఏమి తీసుకురాలేనివాడు కావచ్చు, సంపాదించలేనివాడు కావచ్చు, కానీ దేవుడు నీకు ఇచ్చిన భర్త, దేవుడు నీకు ఇచ్చిన భర్త, నేను అప్పుడు అలా అనుకోలేదు ఎలా అనుకోలేదంటే కుదరదు. ఒక్కసారి చేసుకున్న తరువాత అది భార్య అయినా భర్త అయినా శాశ్వతంగా జీవితకాలం వారికే కట్టుబడి ఉండాలి. దేవుడిచ్చిన ఆజ్ఞను అనుసరిస్తూ ఎవరి జీవితాన్ని వారిలో దేవునిలో బలపరుచుకుంటూ నమ్మకంగా బ్రతకాలి ఒకరి పట్ల ఒకరు. భార్యతో ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు, దాని పర్యవసానం చాలా ప్రమాదం. భర్తతో ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు, దాని పర్యవసానం చాలా ప్రమాదం నీ జీవితానికి. భార్యాభర్తల బంధం అనేది దేవుడు పెట్టిన గొప్ప బంధం. మీకు విషయం తెలుసా? ఆదికాండం ప్రారంభమైంది భార్యాభర్తల జీవితం. ముగింపు లాస్ట్ గ్రంథం ఏది? ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం కూడా దేనితో ముడిపెట్టి ముగించాడు? భార్యాభర్తల బంధం. సంఘం సంఘానికి శిరస్సు క్రీస్తు, సంఘం మనం. భార్యాభర్తల బంధం చూసారా? అంత విలువైంది భార్యాభర్తల బంధం. కనుక వాటిని తెంచేసుకోకండి, తుంచేసుకోకండి, కోసేసుకోకండి. తెంచుకుంటే, కోసుకుంటే, తుంచుకుంటే కుటుంబాలు కావు, కాపురాలు కావు. కుటుంబాలు కట్టబడాలంటే దేవుని వాక్యంలో నువ్వు ఉండాలి. ఒక భార్యగా నీ భర్తను కూర్చోబెట్టుకొని, నీ పిల్లలను కూర్చోబెట్టుకొని నువ్వు ప్రార్థన చేయించేటట్లున్నావా? బైబిల్ చదివించేటట్లున్నావా? ఒక భర్తగా, కుటుంబ యజమానుడుగా దేవుడు నీకు భార్యనిచ్చాడు, పిల్లల్నిచ్చాడు, వాళ్ళను కూర్చోబెట్టి ప్రార్థన చేసుకుందాం రండని ఏ రోజన్నా పిలిచిన దాఖలాలు ఉన్నాయా? ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైతే ఇలాంటి లక్షణం కలిగి మనం ఉంటామో దేవుని యొక్క కాపుదల మనకు ఉంటుంది. మన పిల్లలు, మనము అంతా కూడా క్షేమంగా దేవుని సన్నిధిలో ఉంటాం. ఆలోచించండి, అనుసరించండి. దేవుని యొక్క పిల్లలుగా పరలోకానికి చేరే బ్రతుకును కలిగి మనం అందరం జీవిద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, జీవాధిపతి అయిన తండ్రి,
మీకు స్తోత్రములయ్యా. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఇప్పటి వరకు ఎన్నో మాటలు విన్నాము. మా జీవితాలకు, మా కుటుంబాలకు అవసరమైనటువంటి సంగతులను విన్నాం. మీరు మాపై చూపిన ప్రేమను గురించి విన్నాం. మేము తండ్రి ఆ ప్రేమను గ్రహించక నిర్లక్ష్యంతో ఉంటే, మా ఇష్టానుసారముగా బ్రతికితే కఠోరమైన, భయంకరమైన, విశ్రాంతి లేని పాతాళం, భయంకరమైన దానిలోనికి వెళ్ళవలసి ఉంటుందని కూడా విన్నాము తండ్రి. ఈ గ్రంథంలో నుంచి విన్న మాటలు విడిచిపెట్టే వారముగా ఉండక, అనుసరించి మీకోసం బ్రతికే మంచి పిల్లలుగా, తెలివైన పిల్లలుగా మీ సన్నిధానములో వర్ధిల్లునట్లు సహాయం చేయండి తండ్రి. ముందున్న కార్యక్రమాన్ని కూడా మీ నామ మహిమార్థమై జరిగించమని క్రీస్తు నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మరి సమయంలో ప్రభు